శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ 3 వస్తువులే. అవేంటిని వెంటనే తెలుసుకుని కష్టాల ఊబి నుంచి బయటపడండి. ప్రాణం పోయినా సరేనండి. కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఈ 2025వ సంవత్సరం ఈ జూన్ మాసం తర్వాత ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ జూన్ మాసం తర్వాత ఏ వస్తువును మీరు ఎవరికి ఇవ్వకూడదు, ఆ వస్తువులను ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ కుంభరాశి వారికి ఈ జూన్ మాసం 30 తర్వాత గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతబీజ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేస్తూ ఉంటారండి. అయితే ఈ కుంభరాశి వారు జీవితం ప్రారంభంలోనే తెలిసి తెలియక చేసి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరండి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ఆకారం మనకు పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రానిచ్చే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ కుంభరాశి వారికి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకొని వెళతారు. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చండి, లేదా ప్రాణమిత్రులు కూడా కావచ్చు, బంధువులు కూడా కావచ్చు, అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చండి. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీశారు. మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరిగింది కూడా. ఈ కుంభరాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారండి. అయితే ఆ వ్యక్తి మాత్రం మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఉంటాయి. మీ జీవితంలో ఇటువంటి జరగవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అయితే మీకు ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే కనుక మీ భర్త తరపున బంధువుల నుండి కూడా మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఎందుకంటే ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు. కాబట్టి సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరేనండి, ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి జాతకులు కొన్ని పరిస్థితులలో అయితే ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయండి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో చూస్తే మీరు మీ జీవిత భాగస్వామి తరపున, అంటే వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చండి, వారు మీ మీద కొంతకాలం పెత్తనం కూడా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేకంగా విజయాలు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అది కూడా మీ జీవిత భాగస్వామి తరపునే. మీ జీవిత భాగస్వామి ఎంతోగానో మీకు కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి.
అయితే కుంభరాశి వారు ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పవచ్చండి. లేదంటే మాత్రం వేరికోరి మీ కష్టాలను, ఇబ్బందులను మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారండి. కాబట్టి ఇంట్లోని కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీరు మీ జీవిత భాగస్వామితో కూడా విభేదాలు, గొడవలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో ఒక పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుందండి. కాబట్టి ఈ రాశి వారు ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారు. అంటే మీరు పనిచేసే చోట ఉంటారండి, లేదంటే వెరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, లేదంటే ఇంతకుముందు మీకు ఆన్లైన్లో పరిచయం వ్యక్తులు అయినా కావచ్చు, లేకపోతే ఇక ముందు అయినా సరే మీకు ప్రయాణంలో కూడా పరిచయం కూడా కావచ్చండి. ఎలాగైనా సరే వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీ జీవితం అనేది, మీ కుటుంబం జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి రాశికి చెందిన పురుషులు మాత్రం ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలానే ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక చూసినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామి వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు కూడా, దానికి మీకు వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయండి. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఈ విధంగా అయితే కుంభరాశి వారి జాతకంలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ జూన్ మాసం తర్వాత ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు సహాయంగా నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు, ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు కనుక ఇచ్చారంటే మాత్రం వేరికోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారండి. ఈ విషయంలో కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారే అవుతారండి. ఎందుకంటే కోరి మీ కష్టాలు కొని తెచ్చుకున్న వారే అవుతారు. మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే కుంభరాశి వారు కొన్ని వస్తువులనండి దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి ఇవ్వడం వల్ల మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు. అంటే ముఖ్యంగా ఈ జూన్ మాసం తర్వాత మీరు పెట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి. అంటే వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలండి. సుగంధ ద్రవ్యాలు అంటేనే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులండి. మీరు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి అస్సలు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండి. అంటే మనము మామూలుగా చూస్తూ ఉంటామండి, మనం ఏదైనా వంట చేసేటప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు చుట్టుపక్కన వాళ్ళు, మరి పొరుగింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే. సుగంధ ద్రవ్యాలు అండి మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. లవంగాలు, యాలకులు, ఇటువంటి సుగంధ ద్రవ్యాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఇవ్వకండి. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారిని కానీ, ఎదురింట్లో ఉండేవారిని, లేకపోతే స్నేహితులు, ఇరుగుపొరుగు వ్యక్తులు ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా కూడా మీరు ఈ ఒక్క వస్తువును అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. అంటే వచ్చే పౌర్ణమి లేదా ఆ తర్వాత అయినా సరే అండి కుంభరాశి వారు లవంగాలు అలానే యాలకులను మర్చిపోయే కూడా ఎవరికి దానంగా కానీ, సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరే లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది. ఆ తర్వాత కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటాయండి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. ఈ విషయాలు మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలను ఎవరైనా మిమ్మల్ని అడిగితే లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది కూడా. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు కానీ, యాలకులు, పసుపు, ఉప్పు
ఇట్లాంటివి కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదండి. ఇలా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యల మధ్య మిమ్మల్ని ఏంటాడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కుంభరాశి జాతకులు ఈ జూన్ మాసం తర్వాత ఈ వీడియో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అలానే కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉండే ఈ వస్తువులేనండి. వీటిని తీసి వెంటనే తక్షణ బయటపడేయండి. మీ కష్టాన్ని మీరే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఉన్న కొన్ని తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మన శాస్త్రంలో కూడా తెలియజేసి ఉన్నారండి. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువు మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలలో చెప్పి ఉన్నారు. అలానే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలా విధాలుగా చాలాసార్లు ఈ విషయాలు చెప్తూ వచ్చారండి. ఈ సమయంలో ఈ వస్తువు ఇక్కడ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు. మనమేమో ఏంటి వీరి యొక్క శాదస్తం, మూఢనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాము. కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది అండి 100కి 100% కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో మనకి చెప్తున్నారు. వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలానే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడండి. ఆ తర్వాత మీ కష్టాన్ని మీరే తొలగించుకోవచ్చండి. మనందరికీ తెలిసిన విషయమేనండి, నాన్ లివింగ్ అంటే వస్తువులలో ఏ వస్తువులలో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలోనే ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ ఎనర్జీది దాగి ఉంటుందట. ఇందులో మొట్టమొదటిది బట్టలండి. అవును, మీరు విన్నది నిజమే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవైపోయి ఉంటాయని, అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసేవి కూడా బట్టలు ఉంటాయి కదండి, ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే అని, లేదా ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పేసి స్టోర్ చేస్తూ ఉంటారనమాట. అంటే కలర్ పోయినవి, చినిగిపోయినవి ఏమైనా సరే అవన్నీ తీసుకుని వెళ్ళి ఒక మూటలాగా కట్టేసి ఒక చోట పెట్టేస్తూ ఉంటారు. ఇలా అస్సలు ఎప్పుడు కూడా చేయకూడదండి. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే మూట కట్టేసుకున్న వాళ్ళే అవుతారు. వీలైతే వేరే వారికి దానంగా ఇవ్వండి, వేరే వారికి ఇచ్చేయండి, అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. అంతేగాని పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదండి. ఇక రెండవది, మన ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి, లేదంటే విగ్రహాలు కానివ్వండి, అంటే కృష్ణుడు బొమ్మలు, వేరే దేవుడు ఏ బొమ్మలైనా సరే అండి, చిన్న క్రాక్ వచ్చినా సరే అవి మన ఇంట్లో అంతా బాగుంది కదా అని ఇంట్లోనే పెట్టేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే దేవుడి పటాలు కానీ ఏ ఫొటోస్ అయినా సరే కొంచెం కాలినా, చిట్లినా, పగిలినా ఏవైనా సరే అవి మనం వాడుకోకూడదు. ఇవి కూడా ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతాదంతా బాగుంది కదా అని చెప్పేసి కొంతమంది ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. అందరూ అని కాదండి, కొంతమంది మాత్రమే. ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కావచ్చు, ఏదైనా సరే అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట నుంచి ఇరిగిన, క్రాక్ వచ్చిన అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా ఉంచరాదు. ఒకవేళ చిట్లినా ఏమైనా సరే ఎక్కడైనా పారి నీటిలో పడవేయండి, లేదా ఎక్కడైనా దేవాలయం దగ్గరైనా పెట్టేసేయండి. అంతేకాని ఇట్లా బాగాలేనివి మాత్రం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదండి. ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంచితే మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే ఆ పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయినవి పారే నీటిలో పడవేయండి. నిమజ్జనం అనేది చేయాలి అనమాట. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకండి. అలానే చాలామంది అతిపెద్ద తప్పు ఏంటంటే ఒకేలాంటి దేవుడు పటాలని 4-5 రకాలుగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారండి. అలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక దేవత ఆరాధనకు, ఒక దైవానికి సంబంధించిన ఫోటో అనేది పూజ గదులు ఒకటేనే ఉండాలి. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దె పైన కానివ్వండి, వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనకి ఏం అవసరం లేదు అని చెప్పేసి
ఖాళీ ప్లేస్లో పెట్టేస్తూ ఉంటారు. చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన ఇంటి పక్కన కానీ వాటిని పెట్టేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయరాదు. ఇలా గనక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అయ్యేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. కాబట్టి కొన్ని ఏంటంటే కొన్ని సమస్యలను మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటామండి కొన్ని తెలియక. అలాగే ఇటువంటి వస్తువులు మీ ఇంటిపై కానీ మీ చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం మీకు పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయండి. అలాగే చాలామంది అండి ఎక్కడైనా సరే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారన్నమాట. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చుట్టాల వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే తీర్థయాత్ర వెళ్ళేసి వస్తూ ఉంటారు. వాళ్ళు దిష్టికి సంబంధించి ఏవైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంటాయి, ఉంగరాలు ఉంటాయి కదండి, అవి కూడా వస్తూ ఉంటాయి. అవి తెచ్చేసి మనకి ఇస్తూ ఉంటారు. మనమేమో ఇటువంటివన్నీ దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటాం, ఆ తర్వాత వేసుకుందాంలే అని, పిల్లలకి వేద్దాంలే అని చెప్పేసి తీసుకుని వచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇంట్లో అయినా సరే స్టోర్ చేస్తూ ఉంటారన్నమాట. ఇటువంటివి కూడా ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదండి. ఎవరైనా ఇచ్చారు కదా అని మనము ఇట్లాంటివి అసలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి మనకు పనిచేస్తాయి. మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో వేరుపరచుకోవడం ఉత్తమమే. ఎవరో ఇచ్చారు కదా అని, అది కూడా దేవస్థానం నుంచే కదా అని, మంచిదే కదా అనుకుంటే మాత్రం పొరపాటు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అస్సలు చేయకండి. ఇలా చేస్తే గనక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేసే పనులు అపజయాలు మీకు ఎదురవుతూ ఉంటాయన్నమాట. చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, మనం వంట చేసే గిన్నెలు కావచ్చు, భోజనం చేసే గిన్నెలు కావచ్చు, ఆహారం వండి ఏమైనా సరేనండి, వంటగదిలో ఏ వస్తువులైనా సరే మంచిగానే ఉండాలి. లేకపోతే అవి వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి మనకు కలగజేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అండి అటువంటి వస్తువులను ఇంట్లో ఉంచరాదు. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే గనక తక్షణమే తీసి బయటపడండి. అది కూడా శనివారం రోజు చేస్తే ఇంకా మంచిది. అలానే ఇంట్లో పగిలిపోయిన గాజు అద్దాలు కానీ గాజెస్ కానీ గాజు ఐటమ్స్ కానీ ఏమైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచరాదు. తక్షణమే తీసి బయటపడేయాలి. అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే ఇంట్లో అందంగా ఉండడం కోసం మనం డెకరేషన్స్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి మనకు తెలియపోయినా సరే అందంగా ఉన్నాయని తాజ్మహల్ ఫొటోసు, పడవలో నీళ్ళలో వెళుతూ ఉన్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ కూడా, అంటే జంతువుల ఫొటోస్ కానీ ముళ్ళకు సంబంధించిన సీనరస్ కానీ పెడుతూ ఉంటారండి అందంగా ఉండడం కోసం. ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోకూడదు. తాజ్మహల్ అనేది అందరికీ తెలిసిందే కదండి, ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు. కానీ లాజికల్గా అది సమాధి కదా, ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది. అటువంటి వాటిని కూడా ఎప్పుడు ఎవరికి ఇవ్వరాదు, అలానే ఇంట్లో తెచ్చుకోరాదు, పెట్టుకోకూడా రాదు. కాబట్టి ఈ విషయాలలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే చాలండి, మనకు తెలియకుండానే మన ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది. ఇక అలానే మునిగిపోతున్న ఓడలు కానీ పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదండి. జీవ జంతువులకు సంబంధించి ఏవైనా సరే ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా మీకు చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది. ఎప్పుడు కూడా మనకి మనశ్శాంతి అనేది కూడా ఉండదు, అశాంతికి గురవుతూ ఉంటాం. ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా, అలమార్లలో అంటే మనం కొన్ని బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెన్స్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా కొన్ని అలమార్సల్లో పెడుతూ ఉంటాం అనమాట. అంటే అలమార అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం అండి. మనం డబ్బులు పెడుతూ ఉంటాం కాబట్టి అటువంటి అలమార మనం ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి నివసించాలి అంటే ప్రశాంతంగా శుభ్రంగా ఉంటేనే కదండి. చాలామంది బీరువాలు, అలమారలు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి కూడా, అయినా కూడా వాటిని అలాగే వాడుతూ యూజ్ చేస్తూ ఉంటారు. అస్సలు అలాగే వాటిని ఎప్పుడు కూడా అలా నీట్గా ఉండేలాగా చూసుకోవాలండి. అటువంటి అలమారలలో లక్ష్మీదేవి అసలు నివసించదండి, ఆర్థికంగా కూడా మీకు కలిసి రాదు. ఇంకొంతమంది అయితే అలమార్లలో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు, జస్ట్ అలా తలుపులు ముందుకు వేసి ఓపెన్ చేస్తూ పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేస్తే గనక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతాయో అదేవిధంగా మీ డబ్బు అనేది కూడా ఖర్చు అయిపోతుందండి. అలా అసలు ఎప్పుడు కూడా చేయకండి. అలానే ఇంట్లో ఎప్పుడు కూడా ఇరిగిపోయిన సోఫాలు కానివ్వండి, టేబుల్స్, చైర్స్ అస్సలు ఇంట్లో ఉంచకండి. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మన ఇంట్లో దారిద్ర్యం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు.
అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచరాదండి. అలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే వాటిని మార్చుకోవాలి. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచకూడదు. వెంటనే వాటిని మనం బాగు చేసుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటేనే సాక్షాత్తు మన లైఫ్ను మనమే స్టాప్ చేసుకున్న వాళ్ళే అవుతాం. అలాగే మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక కుంభరాశి వారు తీసుకున్నట్టయితే మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి మొదలవుతాయండి. ఆ తర్వాత మీ ఇంట్లో నెగిటివ్ వైబ్స్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుందండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక మీ జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.